హాయ్ అండి. మీలో ఎంతమందికి ముద్దపప్పు, ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నేను మీషో నుండి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశానండి. అదేంటి అంటే గ్లాస్ కంటైనర్స్ అనమాట. పచ్చళ్ళ సీజన్ కదా! ప్లాస్టిక్ వాటిలో పచ్చళ్ళు పాడైపోతాయి కదా అనేసి వీటిల్లో పెట్టుకోవచ్చు కదా అనేసి ఇవైతే ఆర్డర్ చేశాను. ఇవైతే 6 వచ్చినాయండి. 6 వచ్చేసి 416 అంట. రూ. 416. అయితే ఇవి ప్యాకింగ్ అయితే బాగానే చేసిచ్చారండి. ఎలాంటి బ్రేక్స్, డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే ఏమీ లేదు. ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. మనకి కింద థర్మాకోల్స్ పెట్టి అలాగే ఒక్కొక్క దానికి చుట్టూ షీట్ లాంటిది అయితే వేసి ప్యాకింగ్ అయితే చేశారు. అలాగే ఇక్కడ మా పాప కట్ చేస్తుంది. దీని సైజ్ వచ్చేసి చూపిస్తున్నాను కదండి, అలా అయితే ఉందన్నమాట. వెడల్పు పొడవు అయితే ఇలా ఉన్నాయి. అలాగే ఇవి వచ్చేసి మెటల్ లిడ్స్ అండి. మూతలు కూడా గబుక్కుని విరిగిపోతాయి అన్న ఇదేమీ లేదు. చీప్ అండ్ బెస్ట్లో అయితే ఈ ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా నేను ఈ గ్లాస్ వాటిలో ఇంకా ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నానండి. మనకు స్టీల్ దానిలో ఉంచేసినా కూడా స్టీల్ డబ్బా అయితే పాడైపోయింది. ఇంకా అనేసి గ్లాస్ జార్స్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా నాకు వచ్చేసి ఇక్కడ 4 సీసాలు ఫుల్గా అయితే వచ్చిందండి పచ్చడి. అలాగే ఇంకొక సీసాలో కొద్దిగా అయితే ఒక హాఫ్ అయితే వచ్చిందనమాట. ఇంకా వీటిని నేను ఫ్రిడ్జ్లో కూడా అయితే పెట్టేసుకున్నాను. బయట పెట్టుకుంటే ఊరుతుంది కదా, కానీ మొక్క అనేది గట్టిగా ఉంటుంది కదా పట్టినప్పుడు పెట్టుకుంటే అని ఇంకా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంక ఈరోజు కూరగాయలు కూడా ఏమీ లేవు. సాటర్డే కూడా కలిసి వచ్చింది కదా అనేసి పప్పు అయితే చేసేసానండి. దానిలో ఆవకాయ వేసుకుని అయితే తినేస్తాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.